మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దుల్మిట్టలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత దుల్మిట్ట ప్రభుత్వ పాఠశాలలో ఆణిముత్యాలు అనే పుస్తక ఆవిష్కరణ చేశారు. కేసీఆర్ ఓ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. ఈ రోజు ఇట్లున్నది. ఇంకో 10 ఏళ్లకో ఇంకో 20 ఏళ్లకో పరిశ్రమలు వస్తే పరిశ్రమలకు ప్రధాన ముడిసరికి ఏంది? విద్యుత్తు, నీరు. ఈ రెండు లేకుండా ఏ ప్రాంతంలోనైనా పరిశ్రమలు వస్తాయా? ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి జరుగుతుందా? అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు కట్టే ప్రాజెక్టులో 80% నీరు సాగునీరు, 10% త్రాగునీరు, 10% పరిశ్రమలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్ చేసుకున్నాం. రేపు రిజర్వాయర్ పరిశ్రమ ఉంటుంది. నేను 3 నెలలు నీళ్ళు ఇస్తా అంటే పరిశ్రమ నడుస్తుందా? సంవత్సరం అంతా నీళ్ళు ఇస్తేనే పరిశ్రమ నడవాలి. దానికోసం మనం 80% సాగునీటి అవసరాలు, 10% సంవత్సరం అంతా త్రాగునీరు, 10% సంవత్సరం అంతా పరిశ్రమలకు అవసరమయ్యే నీరు ఇచ్చే విధంగా రూపకల్పన చేసుకొని, రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకొని, ఈ ప్రాంతం రేపు సాగునీటి రంగంలో ఇటు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా